కోటి సూర్యుల్లా ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వర్తిల్లమంటూ రామ సక్కని సీత ఆమె ప్రేమ అంత రామ శ్వాస మా రామ సక్కని సీత బడిల మనసు అంత వెన్నపూస. ఎన్నిసార్లు అడుగుతారు బావగారు? మేమేం దాస్తలేము. మరి ఏం దాయినప్పుడు మీ ఇద్దరు బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏదో గొడవ జరిగినట్టు మీ అక్క చేతికి అంత పెద్ద గాయం ఏంటి? బ్రాంచ్ ఆఫీస్ కి పోయినాం బావగారు. గాని నుంచి స్టాక్ లెక్కలు చూసుకోనికి గోడౌన్ కి పోయినాం. గాడేదో చెక్కనో మేకును చీరుకునుంటుంది. ఎందుకు వచ్చింది సీత ఈ పనులన్నీ? ఇబ్బంది పడుతూ ఉద్యోగం చేయటం ఎందుకు? మళ్ళీ చెప్తున్నాను, మీరు చెప్పకపోయినా మీ ఆఫీస్లో ఏదో సమస్య ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. నా మాట విని మీ ఇద్దరు ఉద్యోగం మానేయండి. ఇంకేం సమస్య లేదు బావగారు. ఈ రోజుతో అంతా తీరిపోయింది. రేపటి నేను అస్సలు భరించలేను. నేను చెప్పేది ఒకటే, దేనికి ఇబ్బంది పడద్దు. మీకు నేనున్నాను. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ధైర్యంగా నాతో చెప్పు. అది తొలగించడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. నేను అర్థం చేసుకుంటాను. సరేనా? బావగారు ఎంత గొప్పోడక్క. ఏ సమస్య రాకుండా చూసుకుంటానని భరోసా ఇస్తుండు. నువ్వు చాలా అదృష్టవంతురాలువక్క. చెప్పిండుగా బావగారు నిన్ను అర్థం చేసుకుంటానని. మన ఎదవ ఎండి చేసిన పోరం బొక్కు పని మనం బుద్ధి చెప్పిన సంగతి అంత చెప్పేద్దామక్క. చిట్టి, జరిగింది ఇక మర్చిపో. తొందరపడి ఎక్కడ ఎప్పుడు నోరు జారకు. ఎండి గారు ఆడవాళ్ల పట్ల తప్పుగా ప్రవర్తించారు. మనిద్దరితో కూడా మిస్బిహేవ్ చేయాలని చూశారని ఈ నలుగురు అన్నదమ్ములకి తెలిస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఆ రాజశేఖర్ని చంపి పాతరేస్తారు. జరిగిందేదో జరిగింది, దాన్ని అంతటితో వదిలేసాయి. అవ్వక్క, మా బుజ్జోడికి నేనంటే మస్తు ప్రేమ. నా మీద చెయ్యేసిండంటే ఆ లఫంగి ఎండిని చంపేసి జైలుకి పోయినా పోతాడు. నేనేడే ముచ్చడు చెప్పనక్క. అమ్మయ్యా, నిజం బయటపడకుండా గండం గడిచింది. దాక్షాయనక్క సరస్వతక్క నిలదీసి అడుగుతుంటే యాడ నిజం బయట పెడతానోనని బేజారైపోయినా. నా తొందరపాటు తగలయ్యా. ఎంత కంట్రోల్ చేసుకున్నా నా నోరు ఆగి సావదే. ఎవరికి తెలియకుండా గండం గట్టెక్కిందని ఒంటరిగా సంబరపడుతున్నావా చిట్టి? గండం గడుచుడైంది, సంబరపడుడైంది. ఏమంటున్నావు అక్క?
నాకైతే ఏం సమజైతలే. ఎంతైనా ఉద్యోగం వచ్చాక చిట్టీలో మార్పు వచ్చింది దాక్షాయిణి. సీతక్కతో కలిసి పనిచేస్తోంది కదా, ఆవిడ గారి పార్టీకి మారిపోయి మన దగ్గర నిజాలన్నీ దాచిపెడుతోంది. ఓకోండ్రక్క, మీరు మీ జోకులు. కలిసి పనిచేసినంత మాత్రాన నేను సీతక్క పార్ట్ అయిపోతానా? నేనెప్పుడు మీ జట్టే. గా జాతీయ జెండాల్లో రంగులు లెక్క మన ముగ్గురం ఎప్పుడు కలిసే ఉంటాం. ఊరికనే సీతక్క దిక్కెళ్ళి ఉన్నట్టు నటించిన అంతే. సీతక్క ముందు చేసింది నటనైతే మా ముందు నటించకుండా ఈ 3 రోజులు మీ ఇద్దరూ ఆఫీస్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్లారో నిజం చెప్పు. ఎందుకు టెన్షన్ పడ్డారో దాచకుండా చెప్పు. మీరు గిట్ల తిప్పి తిప్పి అడిగినా నేను చెప్పేది నిజమే. 3 రోజుల సంధి బ్రాంచ్ ఆఫీస్లోనే తిరిగినాం. నువ్వు మాట మార్చి మాకు సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పి మాట దాటేస్తున్నావని అర్థమైపోయింది. తోడికోడళ్ళకి చెప్పొద్దులే, జీవితాంతం నీకు తోడుగా ఉండాల్సిన నీ భర్తకైనా అసలు విషయం చెప్పు. నాని, 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 నాని. బొజ్జోడొచ్చినా, చిన్నప్పటి సంది నన్ను పెంచిన మా అన్నొచ్చినా నేను చెప్పేదైతే నిజమే. పిలిచారేంటి వదినా? ఆ, ఒక మనిషికి ఏదైనా అనుమానం వస్తే అది క్లియర్ అయ్యేంత వరకు చక్కని చెదపురుగు తొలిచినట్టు బుర్రని ఆ సందేహం తొలుస్తూనే ఉంటుంది. సీతక్క చిట్టి 3 రోజులుగా ఏదో నిజాన్ని దాస్తున్నారు అన్న అనుమానం నీకు లేదా నాని? ఉంది, కానీ బ్రాంచ్ ఆఫీస్కే వెళ్ళామని చిట్టి గట్టిగా చెప్తుంది కదా. హా, కానీ సీతక్క ఏం మాట్లాడడం లేదే, ఏమడిగినా సమాధానం చెప్పడం లేదే. చిట్టి చెప్పినట్టు వీళ్ళు బ్రాంచ్ ఆఫీస్కే వెళ్ళుంటే అవునని సీతక్క కూడా గట్టిగా వాదించాలి కదా. ఎందుకు మౌనంగా ఉంది? అవును చిట్టి, పెద్దదినెందుకు మౌనంగా ఉంది? నువ్వు కూడా ఏంది బుజ్జోడ గట్ల అడుగుతావు? వీళ్ళంటే మా మీద ఏదో అనుమానం పెట్టుకుని ఏదో ఉందనుకుని గిట్ల అడుగుతుండ్రు. నా గురించి నీకు ఎరకలేదా? నీ కాడ నేను అబద్ధం చెప్తానా? సీతక్క గురించి నీకు ఎరకలేదా? ఆయన నేను అబద్ధం చెప్తే అక్క ఊరుకుంటుందా? అవునవును. చిట్టి నాటకమాడి నానే నోరు మెదపకుండా చేస్తోంది. అది చూస్తా. సర్లే చిట్టి, ఇదంతా ఎందుకు? నువ్వు ఒక పని చేస్తే నువ్వు చెప్పేది నిజమని నమ్ముతాం. ఏం చేయాలి? నాని అంటే నీకిష్టమేగా? ఏ పెండ్లానికైనా మొగుడంటే ఇష్టం లేకుండా ఉంటదా? బుజ్జోడంటే నాకు ప్రాణం. అయితే అదే ప్రాణం మీద ఒట్టేసి మీ ఇద్దరూ ఎక్కడికెళ్లారో నిజం చెప్పు. నేను ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పా. మేం బ్రాంచ్ ఆఫీస్కి పోయినాం. చిట్టి దొరికినట్టే దొరికి చేప పిల్లలా భలే తప్పించుకుంటోంది. అయితే మాత్రం వదులుతామా? గ్యాలం వేసి మరీ పట్టుకుందాం. ఆఫీస్లో అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. మీకు అభ్యంతరం లేకపోతే మీ గెస్ట్ హౌస్లో చేసుకుందాం సార్.
చూడు రాజశేఖర్, నీకు ఇంకొక 2 hours టైం ఇస్తున్నాను. సంతకం పెట్టావా సరే సరే, లేకపోతే సీతని రావణాసురుడు ఎత్తుకెళ్లడం రామాయణం. రావణాసురుణ్ణే తెలివిగా సీత కట్టి పడేయడం ఆధునిక రామాయణం. తప్పు చేశావు సీత. నీ అందంతో నన్ను కట్టిపడేసి మొదటి తప్పు చేశావు. నా కౌగిలిలో నిన్ను కట్టిపడేసే అవకాశాన్ని నాకు ఇవ్వకుండా రెండో తప్పు చేశా. సంతకాల కోసం నన్ను తాళ్లతో కట్టిపడేసి మూడో తప్పు చేశావు. తప్పు చేశావు సీత. నాకు బుద్ధి చెప్పానని మురిసిపోయి నువ్వు చేసిన పని నీకు శాపంగా మారబోతోందని తెలియక 3 రోజులుగా టెన్షన్తో అలసిపోయి ఈ రాత్రికి నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావని నాకు తెలుసు. నిద్రపో, నిద్రపో, నిద్రపో. ఈ రాత్రికి మాత్రమే హాయిగా నిద్రపో. ఈ రాజశేఖరు వల్ల నీకు జీవితాంతం నిద్రలేని రాత్రులు ఎదురు కాబోతున్నాయి. నా దగ్గరున్న ఫొటోస్ అన్ని డిలీట్ చేశానని సంబరపడిపోతున్నావేమో. నేనింక ధైర్యం చేసి నీ జోలికి రానని మెడిసి పడుతున్నావేమో. నీ కుటుంబాన్ని నీకు దూరం చేసి నీ జీవితంలో అలజడి సృష్టించే బ్రహ్మాస్త్రం నా దగ్గర సిద్ధంగా ఉంది. దాంతో నీ బతుకు నరకమే. గెట్ రెడీ సీత. తల్లి, మాది ఉమ్మడి కుటుంబం, పరువుగల కుటుంబం. మేము పెద్ద గండం నుంచి బయటపడ్డాం. పెద్ద అవమానం జరిగే ప్రమాదం నుంచి తప్పించుకున్నాం. నువ్వు దయ చూపించి మమ్మల్ని ఆశీర్వదించి మా కుటుంబం అంతా చల్లగా ఉండేలా కాపాడు తల్లి.
చేసిన తప్పులు చేసేసి అమ్మవారిని వేడుకుని దీవించమని కోరుతున్నావా? ఒక్క దండం పెట్టి మీ ఇంట్లో పొంచి ఉన్న మృత్యువుని తప్పిద్దామనుకుంటున్నావా? మీ కుటుంబం మీద పడ్డ కళంకాన్ని మాసిపోయేలా చెయ్యాలనుకుంటున్నావా? రామరాజు కుటుంబంలో కోడళ్లుగా అడుగు పెట్టడం మీరు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. నువ్వొక్కదానివే ఇంటి కోడలిగా బాధ్యతలు తీసుకుంటే సరిపోతుందా? ఏనాడైనా నీ తోటి కోడళ్ళు అలాంటి బాధ్యత తీసుకున్నారా? వాళ్ళ భర్తలకి అనుగుణంగా నడుచుకున్నారా? గౌరవం ఇచ్చారా? రామరాజు ఇంటికి పట్టిన కళంకం అంత తొందరగా పోదు. మృత్యుగండం పొంచుంది. ఏంటమ్మా చెప్తున్నారు? మా కుటుంబంలో మృత్యుగండం పొంచుండడం ఏంటి తల్లి? నీ ఇంటిలో మృత్యుఘోష ప్రతిధ్వనిస్తోంది. భర్త అంటే మర్యాద లేదు, అతని మాటకు విలువ లేదు. ఐదోతనం గొప్పతనం తెలియని వాళ్ళు నీ ఇంట్లో ఉన్నారు. నువ్వు సొంత బిడ్డల్లా చూసుకునే నీ మరుదులకి ప్రాణగండం ఆగమేఘాల మీద దూసుకొస్తోంది. దాన్ని తప్పించడం అసాధ్యం.